అండి ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై చేసాం కదా, ఈ ఆయిల్ మనకి ఉండిపోయింది. ఈ ఆయిల్ని మనం ఇలా వేస్ట్గా ఉంచకూడదు, పడేయకూడదు. దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా మనం ఇదిగోండి ఈ టీ వడ పోసుకునేది ఇట్లాగా, ఈ టీ వడ పోసుకునే దాంట్లో ఈ విధంగా వేసి వడపోసేయండి. వడపోసేసిన తర్వాత ఇలాగా మొత్తం వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత ఈ డస్ట్ అంతా దీంట్లో ఉండిపోతుంది. తర్వాత దీన్ని అయితే మనం ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇది ఉంది కదా, దీన్ని మాత్రం చక్కగా మనం ఫిష్ కర్రీలో కానీ ఫిష్ పులుసులో కానీ ఈ ఆయిల్ని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మనం దీన్ని పడేయాల్సిన పని అయితే ఎంత మాత్రం లేదు. ఇదిగోండి నేను ఇప్పుడు చేసినటువంటి ఈ ఫిష్ ఫ్రై చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా. చక్కగా ఈ విధంగానే మనం ఇంట్లోనే అన్ని వంటలు చేసుకుందామండి. బయట ఫుడ్ని తగ్గిద్దాం, ఇంట్లోనే కొంచెం టైం తీసుకుని అందరూ ఈ విధంగా మనం వంట చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా బాగుంటారు. థ్యాంక్ యూ.